పూరా లోకల్. గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. వీరి వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలవాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు కమిటీలు వేశారు? ఎందుకోసం మీరు ఇవన్నీ కాలయాపన? నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా తీయాలనుకుంటే 20 నెలల ముందే ఆర్డినెన్స్ ద్వారా చేయొచ్చు ఎన్నికల ప్రక్రియ. అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తుండ్రు. గతంలో బీహార్ ఎలా అయితే ఫెయిల్ అయినరో, తమిళనాడు అయితే ఎలా సక్సెస్ అయిందో, ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఎట్లా ఫెయిల్ అయినరో, ఇవన్నీ పరిణామాలు తీసుకొని మీరు కూడా అలా వ్యవహరిస్తే తమిళనాడు తరహాలో వస్తాయని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది.